ప్రేమ ఏడుస్తూ నర్మద దగ్గరికి వచ్చి, "అక్క, నాకు చాలా భయంగా ఉంది. చందు బావ చాలా కోపంగా అమూల్య దగ్గరికి వెళ్ళాడు. ఏమవుతుందోనని చాలా టెన్షన్‌గా ఉందక్కా. ధీరజ్ కూడా చందు బావ వెనకాలే వెళ్ళాడు కానీ, ధీరజ్ ఇకపై నాతో మాట్లాడడు. నన్ను కూడా వదిలేస్తాడు" అంటుంది ప్రేమ. అమూల్య అలా చేయడం వల్లే కదా మావయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలిస్తే ధీరజ్ ఇంక నన్ను క్షమించడక్కా. నాకు చాలా టెన్షన్‌గా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది. దాంతో నర్మద, "నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ప్రేమ" అంటుంది. "నీతో చెప్పడానికి నాకు చాలా భయంగా ఉందక్కా. నేను ఒక పిచ్చి పని చేశాను" అంటూ అమూల్యకు తాళి మెడలో వేసుకుని రమ్మని తానే సలహా ఇచ్చినట్లు మొత్తం జరిగిందంతా కూడా నర్మదాకి చెప్పేస్తుంది ప్రేమ. దాంతో నర్మద చాలా కోపంగా, "ఎంత పని చేశావు ప్రేమ, ఎందుకు ఇలా చేశావు" అని అడుగుతుంది. దానికి ప్రేమ, "అమూల్య ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతానంటుంది. మరోపక్క మావయ్య గారు పరువు పోతుందేమోనని భయంతో చేశానని" మొత్తం చెప్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ పెళ్లి, నా పెళ్లి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే జరిగిందని, అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వలేదని అదే అనుకుని ఐడియా ఇచ్చాను అని చెప్తుంది. "ఇప్పుడు కూడా చిన్న చిన్న గొడవలతో ఆగిపోతాయి అనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుందనుకోలేదక్కా" అని చెప్తుంది. "నీకు నర్మద, బాధపడకు ప్రేమ, నువ్వు చెప్పేది వింటుంటే ఇది కూడా కరెక్టే అనిపిస్తుంది" అని ప్రేమతో అంటుంది. ఇక నర్మద మాట్లాడుతూ, "అసలు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రేమ, మన ఎవ్వరికీ తెలియకుండా అమూల్య వాడి దగ్గరికి ఎలా వెళ్ళింది? ఆ విషయం కనుక్కున్నావా" అని ప్రేమని అడుగుతుంది. దానికి ప్రేమ, "అమూల్య కంగారుగా మాట్లాడడంతో నేను ఆ విషయం అడగలేదని" చెప్తుంది. ఇక అమూల్య విశ్వక్ దగ్గరికి ఎలా వెళ్ళిందో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని అంటుంది నర్మద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.